యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం యస్య భూమిః ప్రమా అంతరిక్షముతోదరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం యస్య సూర్యశ్చక్షుశ్చంద్రమాశ్చ పునర్నవః అగ్నిం యశ్చక్ర ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మహాజనులారా, వారం రోజుల పూర్వం మనం ఓ సంకల్పం చేసి ఇక్కడ నిత్యము విశ్వశాంతి యజ్ఞం, తరువాత సంధ్యోపాసన చేస్తూ వచ్చాం. నేడు ఇది చివరి రోజు. భగవంతుని దయ వలన మనం చేసినటువంటి సంకల్పం నిర్విఘ్నంగా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇక్కడ జరిగిన యజ్ఞానికి విశ్వశాంతి మహాయజ్ఞం అని పేరు పెట్టాం. ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ మనకు శాంతిని ఇవ్వాలి, మనకు ఏ విధమైనటువంటి ఉపద్రవం కలగకూడదు అని భగవంతుని ప్రార్థన చేసే మంత్రాలు వేదాలలో ఉన్నాయి. అథర్వ వేదంలో ఉన్న ఈ శాంతి మంత్రాలతో మనం నిత్యం యజ్ఞం చేశాం. శాంతాద్యౌ శాంతా పృథివీ శాంతం ఇదమంతరిక్షం శాంత ఉదల్వతీరాప. అక్కడ కాదు, అక్కడ కాదు, చూడు ఇట్లా ప్రక్కనే, ఎదురు కాదు. విశ్వం అంటే ప్రపంచం. ప్రపంచంలో పదార్థాలు మనకు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఆకాశంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా కొన్ని గ్రహాలు, ఇవన్నీ కలిపి మనం విశ్వం అంటాం. ఈ విశ్వంలో ఉన్న ఈ పదార్థాలన్నీ భగవంతుడు
మన జీవితానికి తోడ్పడడానికే సృష్టించాడు. అప్పుడప్పుడు దీని వలన మనకు ఉపద్రవాలు కలుగుతూ ఉంటాయి. భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుంటుంది, ఊళ్ళకు ఊళ్ళు, పట్టణాలకు పట్టణాలు నశించిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు జలప్రళయం జరుగుతూ ఉంటుంది, వరదలు వస్తాయి, అతివృష్టి ఏర్పడుతుంది. అప్పుడు ప్రాణులకు చాలా హాని కలుగుతుంది. అలాగే అగ్ని భయం అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి, ఇళ్ళు తగలబడిపోతాయి, ప్రాణులకు నష్టం కలుగుతుంది, ప్రాణులు సంపాదించుకున్నటువంటి ద్రవ్యములు నశించిపోతాయి. అలాగే అప్పుడప్పుడు భయంకరమైన వాయువులు వీస్తాయి, ఇండ్లు పడిపోతాయి, చెట్లు పడిపోతాయి. ఈ విధంగా మనకు ఈ ప్రపంచంలో ఉన్న ఈ పృథివ్యాది పదార్థముల వలన అప్పుడప్పుడు అశాంతి, ఉపద్రవములు కలుగుతూ ఉంటాయి. ఇవి మన అధీనంలో లేవు. మనం చెప్పినట్లు ఇవి నడుచుకోవు. కానీ ఇవన్నీ భగవంతుని చేత సృష్టింపబడ్డాయి, భగవంతుని అధీనంలో ఉంటాయి ఇవి. అందువల్ల ఈ పదార్థములు మాకు అశాంతిని కలిగించకుండా ఉండేట్లుగా అనుగ్రహించవలసిందని భగవంతుని ప్రార్థన చేసే మంత్రాలు ఉన్నాయి. మనం బలహీనులం. భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఈ సృష్టికి కర్త, ధర్త, హర్త. ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయం చేస్తాడు. అతని చండ శాసనంలో ఈ పదార్థాలన్నీ నడుచుకుంటాయి. భయాదగ్నిస్తపతి, భయాదు వాయుశ్చ వాతి. భగవంతుని భయం వల్ల సూర్యుడు ఎప్పుడు తపిస్తూ ఉంటాడు, చల్లబడ్డాడు. వాయువు వీస్తూ ఉంటుంది, ఎప్పుడు సెలవు పెట్టి కదలకుండా ఉండదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇదంతా భగవంతుని శాసనం. భూమి తన చుట్టూ తాను తిరిగినందువల్ల రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. సూర్యుని చుట్టూ తిరుగుట వలన మనకు ఋతువులు ఏర్పడతాయి. వసంతం, గ్రీష్మం, అట్లాగే వర్ష, శరద్ ఋతువు, శిశిర ఋతువు, ఇలాగా ఋతువులు మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీవితానికి తోడ్పడడానికే భగవంతుడు ఇటువంటి ఏర్పాట్లు చేశాడు. ఇవి ఎప్పుడైనా తారుమారైతే మనకు కష్టాలు కలుగుతాయి. మనకు అశాంతి పనికిరాదు. మనం శాంతంగా జీవితం గడుపుకోవాలి. అందుకని భగవంతుని ప్రార్థన చేస్తాం. హే భగవన్, శాంతాద్యౌ, ఈ భూమి మాకు శాంతిని కలిగించేది కావాలి. శాంత ద్యౌహు అంటే సూర్యాదులు ప్రకాశించే చోటు. శాంత పృథివీ, ఈ భూమి మాకు శాంతిని కలిగించేది కావాలి. శాంతమిదమురు అంతరిక్షం, ఈ సూర్యాదులు ప్రకాశించే చోటుకు భూమికి మధ్యలో ఉండే భాగానికి అంతరిక్షం అంట, అంతరాళం అంట. ఇది కూడా మాకు ఏ విధమైనటువంటి అశాంతిని కలిగించకుండుగాక. శాంత ఉదన్నతి రహత,
భూమిలో నుండి వచ్చేటువంటి పైకి వచ్చేటువంటి జలం ఉన్నదే అది మాకు శాంతిని కలిగించాలి. మేము చేసేటువంటి కార్యములు కూడా మాకు శాంతిని కలిగించేవి కావాలి. నేను మాట్లాడే వాక్కు అది నాకు అశాంతిని కలిగించకుండా ఉండాలి. మనం వాణితో పరుషములు పలికినా చెడ్డగా మాట్లాడినా మనకు అశాంతి కలుగుతుంది. అలాంటి నా ఈ వాక్కు మనం బలహీనుగా దానిని వశంలో ఉంచుకుని దానివల్ల మనకు అశాంతి కలగకుండా ఉండేట్లుగా ప్రవర్తించలేక భగవంతుని ప్రార్థిస్తాం. భగవంతుని సహకారంతో మన మనస్సు మనకు అనుకూలించాలి. దురాలోచనలు చేయకుండా ఉండాలి. ఇంద్రియాలన్నీ మన స్వాధీనాల్లో ఉండాలి. అవి వాటి ఇష్టం వచ్చినట్లు వాటిని చరించనీయకూడదు. అలా చరించినప్పుడు మనకు అశాంతి కలగటానికి వీలవుతుంది. చెవులతో ఎప్పుడూ మంచి వినాలి, చెడు వినకుండా ఉండాలి. అట్లాగే కళ్ళతో ఎప్పుడూ మంచి చూడాలి, చెడు చూడకూడదు. అలాగే తక్కిన ఇంద్రియాలతో కూడా మంచిగా వర్తించాలి మనం. అలాంటి శక్తి మనకు భగవంతుడు ప్రసాదించాలి. అప్పుడు మనం అశాంతిని పొందకుండా జీవితం గడపటానికి వీలవుతుంది. షన్నో గ్రహాః చాంద్రమసాః, చంద్రుడు మొదలైనటువంటి గ్రహములు ఉన్నాయి. సూర్యుడు కదలడు, ఒకే చోండి ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకే చోట ఉండి గ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటికి స్వంత ప్రకాశం ఉండదు. మన భూమి ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం, అంగారకుడు ఒక గ్రహం. ఇవన్నీ కూడా స్వయం ప్రకాశకములు కావు. సూర్యుని ప్రకాశం వల్ల ప్రకాశిస్తాయి. ఇవన్నీ కూడా నియమబద్ధంగా వాటి పరిధిలో అవి నడుస్తూ మనకెన్నడూ అశాంతి కలిగించకుండా ఉండేట్లుగా అనుగ్రహించమని భగవంతుని ప్రార్థన చేస్తాం. శం రుద్రాః శం వసవః శం ఆదిత్యాః శం అగ్నయః. ఈ లోకంలో మానవులు బ్రహ్మచర్యం అవలంబించి వసుబ్రహ్మచారులని, రుద్ర బ్రహ్మచారులని, ఆదిత్య బ్రహ్మచారులని చెప్పబడతారు. కనిష్ట బ్రహ్మచర్యం 25 సంవత్సరముల వరకు బ్రహ్మచర్యం అవలంబించి జీవితం గడిపితే 100 సంవత్సరాలు సుఖంగా ఉంటారు. 35, 36 ఏళ్ళు, 38 ఏళ్ళు వచ్చేదాకా బ్రహ్మచర్యం అవలంబించి జీవితం గడిపితే 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సుఖంగా బ్రతుకుతాడు. ఈ కనిష్ట బ్రహ్మచారిని వసూలు అంటాం. మధ్యమ బ్రహ్మచారులను రుద్రులు అంటాం. 48 సంవత్సరాలు వచ్చేదాకా 4 వేదములు చదువుతూ బ్రహ్మచర్యం పాలించేవారిని ఆదిత్య బ్రహ్మచారులు అంటారు. వారు 400 సంవత్సరాలు కూడా బ్రతకటానికి సుఖంగా అవకాశం ఉన్నదేని శాస్త్రాలు చెబుతాయి. వీరందరూ కూడా సమాజంలో అశాంతి కలగకుండా శాంతి కలిగే విధంగా వారు తమ జ్ఞానాన్ని ఉపయోగించాలి అని ఈ విధంగా రోజు అథర్వవేద మంత్రాలతో, గాయత్రి మంత్రంతో ఆహుతులు వేస్తూ, హే భగవన్, వీని వలన మాకెన్నడూ
అశాంతి కానీ ఉపద్రవము కానీ కలగకుండా అనుగ్రహించవలసిందని కోరి రోజు యజ్ఞం చేశాం. ఆ యజ్ఞం మనం దేవుని కృప వలన నిర్విఘ్నంగా ప్రతిదినం చేయగలిగాం. అందుకని దేవునికి ముందుగా నేను నమస్కరిస్తూ ఉన్నా. మనం చేసే కార్యాలకు భగవంతుని సహాయం ఉన్నప్పుడు అవి చక్కగా నెరవేరతాయి, వానిలో విఘ్నాలు కలగకుండా ఉంటాయి. ఆ విధంగా మనకు భగవంతుడు తోడ్పడ్డాడు. ఈ యజ్ఞం మానవులకు చాలా ఉపకారకమైనటువంటి ఒక కర్మ. యజ్ఞం వై శ్రేష్టతమం కర్మ. యజ్ఞము మనుష్యులు చేసే కర్మలలో ఉత్తమమైనటువంటి కార్యం. దీనివలన మనం ప్రాణులకు ఉపకారం చేయగలుగుతాం. అందుకని పరమేశ్వరుడు మనల్ని సృష్టించి ఈ యజ్ఞం ద్వారా మీరు సుఖపడండి, అభివృద్ధి పొందండి అని వేదాలలో ఉపదేశం చేశాడు. యజ్ఞేన యజ్ఞం అయజంత దేవా. దేవా విద్వాంసులు ఉన్నారే, యజ్ఞం ద్వారా యజ్ఞం పరమేశ్వరుని అయజంతా ఉపాసించారు. పరమాత్మని ఉపాసనలో ఇది కూడా ఒక అంగం అన్నమాట. మనకు ఆరోగ్యాన్ని కలిగించి మనశ్శాంతిని చేకూర్చి మనకు తోడ్పడుతుంది యజ్ఞం. ఈ యజ్ఞం అనేది మనుష్యులకు ఉపకారం చేసేటువంటి కర్మలలో ఉత్తమ కర్మ. కొద్ది పదార్థాన్ని మనం ఆహుతిగా వేస్తే అది సూక్ష్మమై గాలిలో కలిసి చాలా ప్రాణులకు ఉపకారం చేస్తుంది. అలాంటి పదార్థాలే మనం వేస్తాం. ప్రాచీన కాలంలో భారతదేశంలో గృహస్థులు నిత్యం తప్పకుండా యజ్ఞం చేసేవాళ్ళు. అందుకని ఇది ఒక నిత్య కర్మ కింద లెక్కబెట్టాలి. పంచమహాయజ్ఞాలు ప్రతి గృహస్థు చేస్తూ ఉండేవాడు. మొదటిది భగవంతుని ధ్యానం, స్తుతి, ప్రార్థన, ఉపాసన చేయడం. ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత రెండవది దైవ యజ్ఞం అంటారు. దేవతలకు సంబంధించిన కార్యం ఇది. భూమి, జలము, అగ్ని, వాయువు వీటిని దేవతలు అంటారు. పృథివీ దేవత, అగ్నిర్దేవత, వాయుర్దేవత, సూర్యోదేవత, చంద్రమా దేవత అని వీటినన్నిటినీ దేవతా పదంతో మనకు వేదం చెబుతుంది. ఇవన్నీ దివ్య గుణములు కలిగినటువంటి పదార్థాలు. వీటితోనే మన జీవనం యొక్క మనుగడ నడుస్తూ ఉంటుంది. వీటిని మనం ఉపయోగించుకుని చెడగొడుతూ ఉంటాం. మంచి నీళ్లు త్రాగుతాం, మూత్రం చేసి వదులుతాం. మంచి మంచి పదార్థాలు తింటాం, మలం చేసి వదిలిపెడతాం. మంచి గాలిని, ప్రాణవాయువుని పీల్చుకుని దాన్ని విషవాయువు చేసి వదిలిపెడుతూ ఉంటాం. ఈ విధంగా ఈ దేవతలను మనం అశుద్ధం చేస్తూ ఉంటాం. మనం ఈ వీటిని ఎంతగా అపవిత్రం చేస్తామో అంతగా వాటిని పవిత్రం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. వాటిని పవిత్రం చేసుకున్నందువల్ల మన జీవితం సుఖంగా కూడా ఉంటుంది. మన కొరకే వాటిని మనం పవిత్రం చేసుకోవాలి.
లేకపోతే ప్రపంచ పదార్థములన్నీ అపవిత్రములై మన జీవితానికి హాని కలిగిస్తాయి. మనం చేసేటువంటి అపవిత్రతను తొలగించడానికి భగవంతుడు కొన్ని ఉపాయాలు చేసి ఉంచాడు. ఈ చెట్లు చామలు ఇవన్నీ మనం వాయువులు చెడగొడితే అవి బాగు చేస్తూ ఉంటాయి. పగలంతా సూర్యకిరణములు ప్రకాశం ఉన్నంత వరకు మనం వదిలిపెట్టేటువంటి ప్రాణులు, మనమే కాదు జంతువులు కూడా అన్ని వదిలిపెట్టేటువంటి విషవాయువును ఈ చెట్లు తీసుకుంటాయి. వాటికి అది ఆహారం. అవి తీసుకుని మనకు మంచి గాలి, ప్రాణవాయువులు ఇస్తూ ఉంటాయి. అలా భగవంతుడు మనకు ఉపకారం చేయటానికే ఈ చెట్లు చామలు, ఈ తీగలు, పొదలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చెట్లు, ఔషధులు ఇవన్నీ సృష్టించారు. వాటిని మనం నాశనం చేసి మన అనారోగ్యాన్ని మనం తెచ్చుకుంటున్నాం. వీలైనంత వరకు చెట్లను చామలను మనం పెంచుకోవాలి, వాటిని తక్కువ చేయకూడదు. ఆ విధంగా మనకు యజ్ఞం గృహవైద్యుల్లాగా తోడ్పడుతుంది. అది అందరూ నేర్చుకుని యజ్ఞం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వారం 8-10 రోజులు ప్రదర్శనగా ఇది చేశాం. స్వయంగా నేర్చుకుని ఇంట్లో ఎవరికి వారు చేసుకుంటే ఇంట్లో ఉన్నవారంతా సుఖంగా ఉంటారు. ఆ తర్వాత పితృయజ్ఞం 3వది. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, ఈ వృద్ధులు ఇంట్లో ఉంటే వాళ్ళకి మనం సేవ చెయ్యాలి. చిన్నప్పుడు మనల్ని వారు పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. వాళ్ళు వృద్ధులైన తర్వాత వాళ్ళకి సేవ చేయటాన్ని పితృయజ్ఞం అంటారు. ఈ పితృయజ్ఞం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శ్రాద్ధం అని, ఇంకొకటి తర్పణం అని అంటారు. పితృయజ్ఞం అని, పితృతర్పణం అని పేరు. పితృశ్రాద్ధం, పితృతర్పణం. శ్రాద్ధం అంటే మామూలుగా ఇప్పుడు చనిపోయిన తర్వాత చేసే పనులకు శ్రాద్ధం అని పేరు వచ్చింది. కానీ శ్రాద్ధ శబ్దానికి అది అర్థం కాదు. చనిపోయిన వాళ్ళకి మనం పిండాలు వేసి శ్రాద్ధాలు చేస్తూ ఉంటారే, అది శ్రాద్ధం కాదు. మరి బ్రతికి ఉన్న తల్లిదండ్రులు, వృద్ధులు, తాత ముత్తాతలు ఉంటారే, వాళ్లకు శ్రద్ధతో ఆకలైనప్పుడు అన్నం పెట్టడం, దప్పికైనప్పుడు నీళ్లు ఇవ్వటం, వాళ్ళకి శరీరం స్నానాదులు చేయించి వాళ్ళని శుద్ధంగా ఉంచటం, ఆ విధంగా వాళ్ళకు సేవలు చేస్తే దాన్ని శ్రాద్ధం అంట. శ్రద్ధయా యత్ క్రియతే తత్ శ్రాద్ధం. మనం శ్రద్ధసు వృద్ధులకు చేసేటువంటి సేవకు శ్రాద్ధం అని పేరు. వాళ్ళు బ్రతికున్నప్పుడే పితరులు అనబడతారు. పిత అంటే తండ్రి, తర్వాత మాత అంటే తల్లి. ఇద్దరిని కలిపి ఒకే పదంతో చెబితే అప్పుడు వాళ్ళని పితరులు అంటాం. పితరులు అంటే తల్లి, తండ్రి. వారితో పాటు తాత బ్రతికుంటే తాత, అమ్మమ్మ బ్రతికుంటే అమ్మమ్మ, ఇంకా ముత్తాత కూడా ఉంటే ఇంకా, వీళ్ళందరినీ పితరులు అంట. ఎందుకంటే వీళ్ళు మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు. పిత అంటే పోషించేవాడు, పాలించేవాడు అని అర్థం. వాళ్ళకి పేరు బ్రతికున్నప్పుడే ఉంటుంది. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శరీరం నుండి జీవులు పోయినారే, ఆ శరీరం నుంచి వాళ్ళు బయటపడ్డ తర్వాత
వాళ్ళు మనకు తల్లి కాదు, తండ్రి కాదు, అన్న కాదు, తమ్ముడు కాదు, ఏమీ కాదు. వాళ్ళు జీవులు. భగవంతుడు వారు ఈ శరీరంలో ఉండగా ఏ ఏ పనులు చేసుకున్నారో ఆ పనులకు తగినటువంటి ఫలం భగవంతుడిచ్చి అనుభవింపజేస్తాడు. మంచి పని చేస్తే సుఖం కలిగిస్తాడు, చెడ్డ పని చేస్తే దుఃఖం కలిగిస్తాడు. ఇప్పుడు మనం అందరం ఎప్పుడైనా సుఖపడుతున్నామంటే అది మనం చేసిన మంచి పనికి ఫలం. ఎప్పుడైనా మనకు దుఃఖం కలిగింది, కష్టం కలిగింది, ఏడవలసి వచ్చింది అనుకోండి, అంటే ఏదో తప్పు పని చేశాము అని అర్థం. ఈ విధంగా మనం చేసే పనులకు భగవంతుడు సుఖ దుఃఖాలు కలిగిస్తూ ఉంటాడు. అయితే మనం చేసే పనులకు వచ్చే ఫలాన్ని అనుభవించుతాం. మనం ఈ జన్మలో ఎన్ని పనులు చేస్తామో వాటి అన్ని పనులు మనం ఒక్కసారి అనుభవించాం పూర్తిగా. కొన్ని మనకు వెంటనే ఫలములు ఇస్తాయి, కొన్ని కర్మలకు ఫలం వెంటనే లభిస్తుంది, కొన్ని కర్మలకు ఫలం మనకు వెంటనే లభించదు. ఒక రైతు ఉంటే వాడు పొలమును దున్ని పదులు పెట్టి దానిలో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసివేసి ఎరువులు వేసి దానిలో విత్తనాలు నాటుతాడు. ఆ విత్తనాలు వెంటనే ఫలం ఇవ్వవు. వాటికి మనం ఫలం అనుభవించడానికి 3-4 మాసాలు, 5 మాసాలు, 6 మాసాలు వేచి ఉండవలసి వస్తుంది. వెంటనే ఫలం రాదది. అట్లా కొన్ని కర్మలకు ఫలం మనకు వెంటనే లభిస్తుంది, కొన్ని కర్మలకు వెంటనే లభించదు. అలా మనం ఏ కర్మలు చేశామో ఆ కర్మలకు అనుభవించినవి పోగా మిగిలిన కర్మలను అనుభవించడానికి భగవంతుడు మరొక జన్మ ఇస్తాడు. అందువల్ల చనిపోయినటువంటి వ్యక్తి, ఆ చనిపోయిన వ్యక్తిలో ఉన్నటువంటి జీవుడు ఈ శరీరం వదిలిపెట్టాడు అంటే భగవంతుడు ఆ జీవుణ్ణి మరొక శరీరంలో వేసి వాడు అక్కడ అనుభవించవలసినటువంటి కర్మఫలములను అనుభవింపజేస్తాడు. అది అసలు చావు అంటే అర్థం. ఒక ఋషిని అడిగారు, అయ్యా చావు అంటే ఏమిటి అని. అడిగితే చావంటే ఏం లేదు నాయనా, మళ్ళీ పుట్టడం అన్నా. దాన్నే సంస్కృతంలో ఋషి చెప్పిన మాట నేను చెబితే ప్రేత్యభావ పునరుత్పత్తి. ప్రేత్యభావం అంటే చచ్చిపోవటం. చచ్చిపోవడం అంటే ఏమిటి అంటే పునః ఉత్పత్తి, మళ్ళీ పుట్టడం అని. ఈ విధంగా జీవులు ఈ శరీరంలో తాము చేసిన ఫలములు, కర్మములు కొన్నిటిని అనుభవించుతారు, కొన్ని మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయినటువంటి కర్మలు వాని ఫలాన్ని అనుభవింపచేయటానికి భగవంతుడు మరొక జన్మ జీవునికి ఇస్తాడు. ఇది మన వేద సిద్ధాంతం. అందువల్ల మనలో బ్రతికి ఉండి కొంతకాలం చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు చూడండి, ఆ శరీరం నుండి అతడు బయటపడ్డ తర్వాత అతడు మనకు తండ్రి కాదు, తాత కాదు, ముత్తాత. మరి ఎవరు? అతను జీవుడు. జీవుడికి ఆడమగ భేదం కూడా ఉండదు. శరీరానికి ఆడమగ భేదం. అందుకని చనిపోయిన వాళ్ళని మనం పితరులు అనకూడదు.
అందుచేత పితృశ్రాద్ధం అంటే పితరులకు శ్రద్ధతో సేవ చేయాలి అంటే ఏమిటి అర్థం? బ్రతికున్నప్పుడు చేయాలి అని. అది ఏం దుర్దశో మన దేశంలో. బ్రతికుండగా వృద్ధులను సేవ చేసి పోషించరు చాలా మంది. ఎవరో అదృష్టవంతులకి అటువంటి పిల్లలు దొరుకుతారు. చనిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో శ్రద్ధ, అప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టి తినమంట. ఇది వేద విరుద్ధమైనటువంటి పని. చచ్చిపోయిన తర్వాత ఆ జీవుడు మన స్వాధీనంలో ఉండడు, భగవంతుని అధీనంలో ఉండి వాడు ఏ ఫలములను ఏ శరీరంలో ఉండి అనుభవించాలనో అటువంటి శరీరం భగవంతుడు ఇస్తాడు. అది వాని పని. మనం పెట్టేది అతనికి చెందదు. ఈ జీవితంలో నేను గడ్డి తినడానికి తగిన పని చేశాననుకోండి, ఆ గడ్డి ఇప్పుడు నేను తినడానికి వీలు ఈ శరీరంతో. ఆ పనులకు వచ్చేటువంటి ఫలాన్ని సుఖ దుఃఖాల రూపంలో అనుభవిస్తారు. ఇక్కడ అనుభవించడానికి వీలు లేనటువంటి కర్మఫలములను ఏ జన్మలో అనుభవించడానికి వీలవుతుందో అది భగవంతుడికే తెలుస్తుంది. అందుకని భగవంతుడు వాడికి ఆ జన్మ ఇస్తాడు. అందువల్ల మనుష్యుడు చనిపోయిన తర్వాత ఆ పోయిన జీవుని కొరకు మనం చేయవలసింది ఏం లేదు. చేయాల్సింది ఏమిటి? మనకు శరీరం ఇదే చెడిపోతుంది. అందుకనే అది చెడిపోకముందే దాన్ని తీసుకువెళ్ళి మనం భస్మం చేస్తాం. భస్మాంతము శరీరం. ఈ శరీరానికి అంతిమ దశ ఏమిటి అంటే తగలబెట్టడం. అందుకనే మనం జీవుడు చనిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉంచాం, దీన్ని తీసుకువెళ్ళి తగలబెడతాం. ఎక్కువసేపు ఉంచితే ఆ శరీరంలో ఉండే రోగాలు ఇతరులకు వ్యాపించడానికి వీలవుతుంది. అందుకని దాన్ని తీసుకువెళ్ళి తగలబెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి శుద్ధి చేసుకుని ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం. అలా చనిపోయిన వ్యక్తిని గురించి శవాన్ని దహ సంస్కారం చేసి ఆ దహనం అయిపోయిన తర్వాత అగ్ని బాగా ఆరిపోయిన తర్వాత మూడవ రోజున ఆ కాలిపోయినటువంటి భస్మం ఉంటుంది కదా, అది తీసి దేనికో ఎరువులకో దేనికో ఉపయోగించి శ్మశానం శుద్ధి చేసుకోవాలి. అంతకంటే చేయవలసింది ఏం లేదు. కానీ సామాన్యంగా మరునాడే వెళ్ళి అగ్ని ఉండగానే నీళ్లు పోసి ఆరిపి ఎముకలు మిగిలి ఉన్న వాటిని తీసి పెట్టుకుని వాటిని గంగలోనో గయలోనో కాశీలోనో మరొక చోటనో కలిపితే పుణ్యం వస్తుందని ఆ పని చేస్తుంటారు. అది ఏమీ శాస్త్రీయం కాదు. జీవుడు చేసిన కర్మఫలములు వాడికి వస్తాయి. చనిపోయిన తర్వాత తగలబెట్టిన తర్వాత ఉన్న ఎముకలు మీరు ఎక్కడ కలిపినా ఏం లేదు అందులో. అందుకని చనిపోయిన తర్వాత అసలు ఎముకలు మిగలకుండా తగలబెట్టాలి. అంతా భస్మం అయిపోతే ఆ భస్మం ఎరువుల కింద మనం వాడుకోవచ్చు. శ్మశానం శుద్ధం చేసుకుంటే అక్కడ మళ్ళీ ఎవరన్నా చచ్చిపోతే ఇంకొకరిని తగలబెట్టడానికి వీలవుతుంది. ఆ ఎముకలను తీసుకువెళ్ళి ఎక్కడో గంగలో కలపడానికి కాశీ వెళ్ళడానికి ఖర్చులు పెట్టడం ఇదంతా వ్యర్థమైన పని. ఎముకలు గంగలో కలిపినంత మాత్రం చేత చచ్చిన వాడికి పుణ్యం ఎట్లా వస్తుంది? జీవుడికి పుణ్యపాపాలతో సంబంధం, ఎముకలకి ఏం లేదు. అందుకని ఎముకలు మిగలకుండా తగలబెట్టాలి. ఒకవేళ కొంచెం మిగిలితే వాటిని అక్కడే భూమిలో పూడ్చిపెట్టేస్తే మట్టి అయిపోతాయి.
నీళ్లలో పడుంటే ఇప్పుడు అట్లాగే ఉంటాయి చాలా కాలం వరకు. అది మంచి పద్ధతి కాదు. అందువల్ల శ్రాద్ధం అనేది, తద్దినం అనేది పెడుతూ ఉంటారు చచ్చిపోయిన వాళ్ళని ఉద్దేశించి. అది వేదం అంగీకరించదు. చచ్చిపోయిన వాడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు. అక్కడ వాడు కష్టమో సుఖమో అనుభవిస్తాడు. వాడి కొరకు మనం చేయవలసింది ఏమీ లేదు. అట్లా మనము మన వేదశాస్త్రాలు, వేద సిద్ధాంతం, ఆ వేద ధర్మం అట్లా చెబుతుంది. క్రైస్తవులు చచ్చిపోతే వాళ్ళు మళ్ళీ పుట్టరు. మహమ్మదీయులు చచ్చిపోతే వాళ్ళు మళ్ళీ పుట్టరు. వాళ్ళు ఆ శరీరంతో పాటే ఎక్కడ ఆ శరీరాన్ని శ్మశానంలో పూడ్చిపెడతారో అక్కడే ఆ జీవులు ఉంటారని. ప్రళయం వచ్చినప్పుడు భగవంతుడు వీళ్ళందరినీ పిలిస్తే మళ్ళీ ఆ పూడ్చిపెట్టబడినటువంటి శవాలు శరీరంగా మారి వాటిని మళ్ళీ తగిలించుకుని దేవుడి దగ్గరికి పోతాడని. అక్కడ వాళ్ళు చేసిన తప్పులను విచారించి ఎక్కువ పాపాలు చేస్తే నరకంలో వేస్తాడని భగవంతుడు వాళ్ళని, ఎక్కువ పుణ్యం చేస్తే తన రాజ్యంలో ఉంచుకుంటాడని వారు నమ్ముతారు. మనకట్లా కాదు. జీవుడు ఈ శరీరంలో చేసినటువంటి కర్మఫలములను కొన్నిటిని అనుభవిస్తాడు. మిగిలిన కర్మఫలములను అనుభవింపజేయడానికి భగవంతుడు మరొక జన్మ ఇస్తాడు. అక్కడ అవి అనుభవిస్తాడు. ఇట్లా ఒక జన్మ తర్వాత మరొక జన్మ జీవులకు లభిస్తూ ఉంటుంది. చచ్చినవాడు పుడతాడు, పుట్టినవాడు చస్తాడు. శరీరం అన్నమాట అనేది మన సిద్ధాంతం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెబుతాడు, ఈ శరీరాలు చిరిగిపోయినటువంటి వస్త్రములను విడిచి కొత్త వస్త్రములను ఎట్లా ధరిస్తామో మనం, అలాగే జీవుడు ఈ శరీరంలో అనుభవించవలసింది అయిపోయిన తర్వాత ఇది పనికిరాంది అవుతుంది. దీన్ని వదిలిపెడతాడు. భగవంతుడు వాడికి మరొక శరీరం ఇస్తాడు. ఇది మన సిద్ధాంతం. కానీ జీవుడు ఇట్లా శరీరంలో పుట్టడం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం అనేది ఉన్నదే, ఇది లేకుండా చేసుకోవచ్చు. దానికి ఉపాయం ఏమిటి అంటే, మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు మంచి పనులే చెయ్యాలి, చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనులు చేస్తే దుఃఖాలు అనుభవించక తప్పదు. అయితే మంచి పనులు చేస్తే వాటి ఫలం మనం సుఖం అనుభవించాలిగా, అప్పుడు శరీరం కావాల్సి వస్తుంది. అందుకని మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే, నువ్వు మంచి పని చెయ్యి, ఆ మంచి పనికి వచ్చే ఫలం అనుభవించాలని కోరి చేయబోకు. నేను చేసే పనికి ఇంత ఫలం నాకు రావాలి అని మనం సంకల్పించి కోరి చేస్తాం. కోరి చేస్తే భగవంతుడు నీవు చేసిన దానికి అనుగుణంగా, నువ్వు కోరినంత ఇవ్వకపోయినా నువ్వు చేసిన దానికి ఎంత కావాలో అంత ఇస్తాడు. అలా కోరకుండా మనం మంచి పనులు చేస్తూ పోతే ఆ ఫలం మనం కోరలేదుగా, భగవంతుడి దగ్గరే ఉంటుంది. అట్లా జీవితం అంతా గడిపితే ఈ మంచి పనులు చేసినందుకు మనం ఫలం కోరలేదుగా, మనం అనుభవించవలసిన పని ఉండదు. వీటన్నిటికీ బదులు భగవంతుడు మనకు జన్మ లేకుండా చేస్తాడు. భగవంతుల్లో ఉండే ఆనందాన్ని అనుభవించడానికి వీలవుతుంది. అందుకని మానవ జన్మలో మనం ఉన్నప్పుడు చేయవలసిన పని ఇది. ఈ మానవ జన్మలో ఉన్న జీవుడికే ఈ జన్మరాహిత్యం, జన్మ లేకుండా చేసుకునేటువంటి స్థితి సంపాదించుకునే యోగ్యత వీడికి కలుగుతుంది. ఇంకా ఏ జన్మలోనూ అట్లా లేదు. ఇతర జన్మలన్నీ ఈ మనుష్య జన్మలో చేసిన పాపాలను అనుభవించడానికి భగవంతుడు ఆ జన్మలు ఇస్తాడు. అక్కడ పుణ్య పాపం చేసుకోవడానికి వీళ్ళే.
దొంగతనం చేసిన వాడు 6 నెలలు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వస్తాడు. ఈ జైలు ఎందుకు ఇస్తారంటే, నువ్వు తప్పు చేసావు నాయనా, ఇటువంటి పని చేస్తే నీకు దుఃఖం కలుగుతుందని తెలపడానికి. అది తెలిసిన వాడు మళ్ళీ జైల్లోకి వెళ్లకుండా ఉండొచ్చు, తప్పు పని చేయకుండా తిరిగి ఉండవచ్చు. అందుచేత మనం చెడ్డ పనులు చేస్తే దుఃఖాలు అనుభవిస్తాం. చెడ్డ పని చేసి ఆ దుఃఖం నాకు అక్కర్లేదు అనడానికి వీలు లేదు. చెడ్డ పని చేస్తే తప్పకుండా భగవంతుడు అనుభవింపజేస్తాడు, నువ్వు వద్దన్నా ఊరుకోడు. కానీ మంచి పని చేసి నాకు ఆ ఫలం వద్దంటే భగవంతుడు బలవంతంగా మనకు అది అంత కట్టదు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇక్కడ కథ చెబుతానని వచ్చి మంచిగా కథ చెబుతానయ్యా, నాకు 200 ఇస్తే నేను కథ చెబుతానని అంటాననుకోండి. కోరి నేను చక్కగా చెబితే మీరు 200 ఇస్తారు. మీరు ఎక్కువ తక్కువలు ఇవ్వటానికి మీకు వీలు ఉన్నది. 200 ఇవ్వచ్చు, 250 ఇవ్వచ్చు, సంతోషించి. నువ్వు బాగా చెప్పావయ్యా, మేము 200 నువ్వు అడిగినావు, అందుకనే 250 రూపాయలు ఇస్తున్నామని ఇస్తాం. వాళ్ళు తీసుకుని సంతోషిస్తాను. లేదు నన్ను బాగా చెప్పకపోతే, నువ్వు బాగా చెప్పలేదు అందుకని 100 రూపాయలే మేము ఇస్తాం అని ఇస్తారనుకోండి, అప్పుడు వీడు ఏడుస్తాను, కోరినంత ఇవ్వలేదుగా. అట్లా అసలు నేను కోరకుండానే చేస్తాననుకోండి, ఏమి అవ్వం మిమ్మల్ని. ఇప్పుడు నేను 10 రోజులు ఇక్కడ లెక్చర్లు చెప్పడానికి ఒప్పుకున్నా. ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళని మీరు నాకేమి ఇస్తారని నేను అడగలే. అందుచేత ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు వాళ్ళు ఇచ్చినా తొందర లేదు, ఇవ్వకపోయినా తొందర. వాళ్ళు ఒకవేళ ఇచ్చినా నేను కోరలేదు కనుక నాకు అక్కర్లేదంటే నన్నెవరు బాధ పెట్టడానికి వీలు లేదు. బలవంతంగా నా లేదు ఇచ్చినా నేను అక్కడ ఊరిపెట్టిపోతా, ఏం చేస్తారు నన్ను? అలా కాకుండా నేను మంచి పని చేయకుండా చెడ్డ పని చేస్తాను. మీ యొక్క కథ చెబుతానని చెప్పకుండా, కథ చెప్పకుండా మిమ్మల్ని తిడతాననుకోండి, నేను మిమ్మల్ని ఏం కోరలేదు కదా ఫలం, అందుకని తిడతానంటే ఊరుకుంటారా? మేము ఫలం కోరకుండానే బడికి పూజ చేస్తామంట. అలాగే భగవంతుడు కూడా చెడ్డ పని చేస్తే వదిలిపెట్టాడు, దుఃఖం కలిగిస్తా, అనుభవింపజేస్తా. మంచి పని చేసి స్వామి నాకు ఆ ఫలం అక్కర్లే, మీ దగ్గరే ఉంచుకోండి అని ఇట్లా మంచి పని చేస్తూ జీవితం గడిపితే దానికి ఆ ఫలములకు అన్నిటికీ బదులు భగవంతుడు మనకు ఈ శరీరం అనే బంధనం లేకుండా చేస్తాడు. అప్పుడు భగవంతుల్లో జీవుడు ఉండి ఈ శరీరం అడ్డం ఉండదు భగవంతుల్లో ఉండే ఆనందాన్ని అనుభవించడానికి. ఇప్పుడు భగవంతుల్లోనే ఉన్నాం, కానీ ఈ భగవంతుల్లో ఉండి ఇప్పుడు మనం భగవంతుల్లో ఉండే ఆనందం అనుభవించడానికి మనం చేసిన కర్మఫలాలు అడ్డం వస్తున్నాయి ఈ శరీరంతో. ఇది లేకుండా చేసుకుంటే అప్పుడు మనకు ఆనందాన్ని అనుభవించడానికి వీలున్నది. అది జీవుడు మోక్షాన్ని పొందే ఉపాయం. ఆ విధంగా చనిపోయిన వాళ్ళని ఉద్దేశించి మనం ఏం చేయనక్కర్లే, శ్రాద్ధాలు తద్దినాలు పిండాలు కట్టనక్కర్లే. బ్రతికున్నప్పుడు బ్రతికున్న వృద్ధ తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు వాళ్లకు చక్కగా సేవ చేయటం, భోజనాదులు పెట్టడం ఉన్నదే దాన్ని శ్రాద్ధం అంట. వాళ్ళకి ఆకలి అయినప్పుడు అన్నం పెడితే అది శ్రాద్ధం. దప్పికైతే నీళ్ళు ఇస్తాం, దాన్ని తర్పణం అంట. తర్పణం అంటే తృప్తి పడటం, వాళ్ళ బాధపోయి సంతోషిస్తాం. అది బ్రతికున్న వాళ్ళకే వీలు, చచ్చిపోయిన వాడికి తృప్తి ఏమిటి, శరీరమే లేదా. అందుచేత ఈ పితృయజ్ఞం అనేది ఉన్నదే నిత్యము మనం చేయవలసిందని. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తదినాలు పెట్టడం కాదు పితృయజ్ఞం అంటే. రోజు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు శ్రద్ధతో సేవ చేయాలి, వాళ్ళకి ఆకలి దప్పికలు తీర్చాలి. అది పితృయజ్ఞం అంటే. ఆ తర్వాత ఎవరైనా విద్వాంసులు చదువుకున్న వాళ్ళు సన్యాసి లోకంలో తన జ్ఞానాన్ని పంచిపెడుతూ తిరుగుతూ ఎప్పుడన్నా మన ఇంటికి వస్తే ఆయనకి భోజనం పెట్టి సత్కారం చేసి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే తీర్చుకోవాలి.
ఆయన తన జ్ఞానంతో మీ సందేహాలు తీరుస్తాడు, వెళ్ళిపోతాడు. అలాంటి వాడు అతిథి అంట, చెప్పకుండా వస్తాడు. నేను ఫలానప్పుడు నువ్వు వస్తున్నానని చుట్టాలాగా ఉత్తరాలు రాసి రాయడు. అదృష్టవంతులైనటువంటి గృహస్థులకు